కామారెడ్డిలో కురిసిన వర్షానికి కాలనీలను వరదలు ముంచెత్తాయి. మొదటి అంతస్తు వరకు వరద ప్రవాహం చేరటంతో ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. దుర్గంధం వెదజల్లుతూ ఉండటంతో కామారెడ్డిలో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. అక్కడి పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కామారెడ్డిలో వరద పోయి బురద మిగిలింది. అక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కట్టుకునేందుకు బట్టలు కూడా లేవని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇళ్లల్లో వస్తువులన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని వాపోతున్నారు. కామారెడ్డిలో పరిస్థితిపై మా ప్రతినిధి విష్ణు గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు కామారెడ్డిలోని జీవీకే కాలనీలో ఒక ఇంట్లో ఉన్నాం. చూడొచ్చు మనము పూర్తిగా ఆ ఇంట్లో ఎంత చిందరవందనంగా అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఏ రకంగా నానిపోయినాయని చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి గమనిస్తున్నాం. ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే కోడ్లు అవన్నీ కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా బురదమైపోయింది. వీళ్ళందరూ ఇంటిని వదిలేసి కనీసం ప్రాణాలన్నా కాపాడుకుందామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు 2 ఫ్లోర్స్లో ఉన్న ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా రావడం జరిగింది. వాటర్ మొత్తం కూడా మనం మెట్లను గమనించవచ్చు. మెట్ల పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తిగా బురదమయంగా మారింది. ఇంకొంతమంది ఏదైతే భారీ వరద కారణంగా వస్తువులు పూర్తిగా కొట్టుకుపోతున్నాయి, అట్లాగే బైకులు కొట్టుకుపోతున్నాయి అనే ఉద్దేశంతో చాలామంది ఇళ్లను వదిలే ముందు వాళ్ళ ఇంటికిలో ఉన్న కార్లు కూడా బయటకు ఏదైతే కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి గమనించి వాళ్ళందరూ కూడా వాళ్ళ బైకులను అట్లాగే కార్లను తాళ్లతో కట్టేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక కారును ఇంటి యజమానులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. తమ కారు ఎక్కడ కొట్టుకుపోతుందో వరదలు అని చెప్పని కారుకు వాళ్ళు ఇక్కడ బయటకు వెళ్లకుండా గేటుకు కట్టెలతో బంధించి కారు బయటకు వెళ్లకుండా కట్టెలతో తాళ్లతో గేటుకు పూర్తిగా కట్టెలు అడ్డం వేసి కారును కాపాడుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక ఇల్లు 2 ఇళ్లకు సంబంధించిన సమస్య కాదు. ఈ కాలనీలో హౌసింగ్ బోర్డు కాలనీ అట్లాగే జీవిక కాలనీలో పూర్తిగా ప్రతి ఇంటికి సంబంధించిన ఈ సమస్యనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ బైక్ను చూడొచ్చు. నేను ఎక్కడి నుండో కొట్టుకొని వచ్చి ఇక్కడ చెట్టు ఒక సపోర్ట్గా ఉండడం మూలాన మాత్రమే ఈ బైకు ఇక్కడ తట్టుకొని నిలబడింది. లేకపోతే ఈ బైక్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనపడేది. ఇక్కడ మనం ఈ ఇంట్లో మరో కారును చూడొచ్చు. ఎందుకంటే పార్కింగ్ చేసిన కారులోకి ఎంత మేర నీళ్లు వెళ్ళాలి, వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన నీళ్ళు కారును పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. కారు కూడా ఇక్కడ వరకు పూర్తిస్థాయిలో నీళ్లు రావడంతో వీళ్ళందరూ కూడా అంటే పండగ పూట వాళ్ళకి ఎంత విషాదం కలిగిందంటే ఇంట్లో వినాయక చవితి జరుపుకుందామని చెప్పని అందరూ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారిగా వచ్చిన వరదతో పూర్తిగా బీభత్సం జరిగింది. ఇంటికి మనం ఇక్కడ చూడొచ్చు. నిన్న వినాయక చవితి కావడంతో ఇంటిని కూడా వాళ్ళు సుందరంగా మామిడాకులతో అలంకరించుకున్న పరిస్థితి ఉంది. కానీ వారు కనీసం వినాయకుని పూజ జరపకుండానే ఇల్లును వదిలేసి కట్టుబట్టలతో ఇల్లు దాటిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ వరదకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా వాళ్ళ ఇల్లులకు రాలేదు. ఎందుకంటే పూర్తిగా వరద తగ్గిన తర్వాత వస్తామని చెప్పని అనుకుంటున్నారు. వచ్చిన తర్వాత వీటన్నింటినీ క్లీన్ చేసుకోవడం కోసం ఏంది పరిస్థితి అని కూడా కనబడే పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ కాలనీ ఉందో కాలనీ పూర్తిగా జలమయంగా మారిపోయింది. అట్లాగే ప్రతి కాలనీలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా భారీ ఎత్తున వరద నీరు రావడంతో వరద నీరుతో పాటు మట్టి కూడా బురద కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్న వస్తువులు అన్నీ కూడా నానిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమను కాపాడండి అంటూ నిన్న ఈ సమయానికి బంగ్లాల పైకి ఎక్కి వాళ్ళకున్న ఫ్లోర్స్ పైకి ఎక్కి అర్థనాదాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. కొద్దిగా నిన్న నుండి వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఒక్కరొక్కరుగా వాళ్ళ ఇళ్ళకి తిరిగి వచ్చి వాటన్ని కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ వరద కామారెడ్డికి మాత్రం ఒక విషాదాన్ని, ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి. వరదలు ముంచెత్తడంతో బిల్డింగ్ల సెల్లార్లు డంపింగ్ యార్డుల్లా తయారయ్యాయి. చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. వాహనాలు సైతం నాశనమైపోయాయి. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. వర్షాలకు కామారెడ్డి ఎంత అతలాకుతంగా మారిందన్న దాని కోసం ఇది ఒక ఉదాహరణకు చెప్పొచ్చు. మనం ఇప్పుడు కామారెడ్డిలోనే జీఆర్ కాలనీలో ఉన్నాము. జీఆర్ కాలనీలో ఇది 3 అంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కోసం కింద పెట్టుకున్న దీన్ని సెల్లార్ అంటాం మనం. సెల్లార్ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. ఈ సెల్లార్లో భారీగా వచ్చిన వరదను వరద తీవ్రతకు పూర్తిగా ఇక్కడ ఎంత బురదమయంగా మారింది. అట్లాగే ఎంత ఏదైతే బయట నుంచి కొట్టుకువచ్చిన వరద మట్టితో పాటు వీటన్నిటినీ ఎట్లా అతలాకుతలం చేసింది అన్నది ఇప్పుడు చూడొచ్చు. మనం గోడలను ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ ఉన్న సైడ్ వాల్స్ను కనుక గమనిస్తే ఆ లెవెల్ వరకు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఆ లెవెల్ వరకు కూడా వాటర్ రావడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లును వదిలేసి ఏదైతే అధికారులు చెప్పిన సూచనల మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 3 ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరూ యజమానితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉండడం
ఉండడం అన్నది ప్రమాదం అని చెప్పని వెంటనే ఖాళీ చేయండి అని చెప్పని ఉన్నతాధికారులు చెప్పిన నేపథ్యంలో, అట్లాగే పూర్తిగా రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం వచ్చి మీరు వెంటనే ఖాళీ చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ నుండి వాళ్ళు ఖాళీ చేశారు. ప్రస్తుతం ఈ ఒక్క ఇంటి ఉదాహరణే కాకుండా పూర్తిగా ఇక్కడ నుంచి గమనించి ఈ కాలనీలో ఉన్న అన్ని ఇంట్లలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడం జరిగింది. వాటర్ రావడంతో పాటు ఇంత బురద, అట్లాగే ఇట్లాంటి కట్టెలు తుంగలు పూర్తి స్థాయిలో కొట్టుకొని వచ్చి ఇందులో పెట్టింది కనబడుతుంది. అయితే ఎవరు కూడా ఇందులోకి పోవద్దు, ఎందుకంటే ఇందులో చాలా పాములు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు పోలీసు యంత్రాంగం దయచేసి బయటకు రండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటి యజమానులు దీన్ని క్లీన్ చేసుకోవాలన్నా కానీ సాధ్యమయ్యే పరిస్థితిగా కనబడని పరిస్థితి కనబడుతుంది. కానీ మనం చూడొచ్చు ఇంటి పక్కల నుండి ఎంత పెద్ద ఎత్తున వరద కాలువ వెళ్తుందో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తిగా ఇండ్లన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆటో పైకాలంలో పెట్టిన ఆటో కూడా కొట్టుకొని వచ్చి ఇక్కడ చెట్టుకు ఆనుకొని ఉండిపోవడం జరిగింది. ఎన్నో బైకులు కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న వరదలో ఎంతోమంది బైకులు కూడా అందులో ఉన్నాయని చెప్పి యజమానులు చెప్తా ఉన్నారు. మొత్తం ఈ కాలనీలో తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఉటావుటిన కాల్ చేయించడం జరిగింది. వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరిగింది. ఎవరు కూడా జనావాసాల్లోకి రావద్దు అని చెప్తున్నారు. అయితే బురద తాగడికి పూర్తిగా ఇండ్లన్నీ కూడా పూర్తిగా బురదమయంగా మారడం జరిగింది. అయితే ఈ పరిస్థితి అంతా ఎప్పుడు కుదుట పడుతుంది, తిరిగి తాము ఎప్పుడు వస్తాము, దీనికి శాశ్వత పరిష్కారం ఏంది అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అధికారులను నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ వస్తున్నప్పుడు కిందికి వెళ్లాల్సిన పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా దాన్ని కబ్జాలు కావడంతో ఈ పరిస్థితి దాపరిచింది అని చెప్తున్నారు. ప్రతి ఇంటికి ఇదే పరిస్థితి కనబడుతుంది. ఏ ఇంటిలోకి వెళ్ళినా కానీ పూర్తిగా ఇండ్లన్నీ కూడా శిథిలావస్థలకు చేయి బురదమయంగా మారి ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ డోర్లు మునిగే వరకు కూడా వాళ్ళకు నీళ్ళు వచ్చిన పరిస్థితి ఇక్కడ మొత్తంగా కనబడుతుంది. ఈ విధారకమైన పరిస్థితి నుండి యజమానులందరూ కూడా మమ్మల్ని తొందరగా సహాయం చేయండి, వీటిని అన్నింటి క్లీన్ చేయించుకోవడం కోసం కూడా ప్రభుత్వం మాకు అండగా ఉండండి, ఎందుకంటే ఒక వ్యక్తులుగా మేము చేసుకోలేం, దీనికోసం ఏదైనా మాకు సహాయం చేయండి అని కూడా ఇక్కడికి వస్తున్న అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కనుక చూస్తుంటే కామారెడ్డిలో కాలనీల్లో ఉన్న, అంటే అటు హౌసింగ్ బోర్డు కాలనీ కానీ ఇటు జిఆర్ కాలనీలో కానీ ఉన్న ఈ దారుణమైన పరిస్థితికి మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి. కామారెడ్డిలో ఒక్కో కాలనీది ఒక్కో కథ. ఎవరిని కదిపినా కన్నీళ్లు తెప్పించే విషయాలే చెప్తున్నారు. ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి అనేక మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బతుకమ్మ కుంట ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి నుంచి మా ప్రతినిధి రమణ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కో కాలనీది ఒక్కో కథ, ఒక్కో కుటుంబాన్ని కన్నీటి వెత. మొత్తంగా ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఎలాంటి ఉత్పాతాన్ని తీసుకొచ్చిందో నేను మీకు కామారెడ్డిలో ఒక్కో కాలనీలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఇంట్లోకి వెళ్దాం, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బతుకమ్మ కుంటలు చూస్తున్నాం. బతుకమ్మ కుంటలో అసలు ఏమైంది, వీళ్ళకు నిన్న వరద ఎలాంటి బురదను మిగిల్చింది అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి सब हमारा घर पूरा टूट के पूरा टीना का है, टाक पर डाले, यहाँ से पैसे मांग के लाए, गरीब आदमी है सर, तो भाई हमारे को क्या मालूम है कि पूरा टपक रहा पूरा घर में पूरा नील ऐसे చేతులు ఇట్లయిపోయినాయి. చేతులు మొత్తం తెల్లగా అయిపోయినాయి. నీళ్ళు వేసేసి చేతులు కాళ్ళు అన్నం లేదు, మిస్ కూడా చేయాలి, అన్నం చేయలేదు. यहाँ पे खाने का मोहताज नहीं होते, यहाँ बिरयानी दे के चले जाना नहीं होता. इन लोगों को यहाँ पे रह के ठहर के ये पूरा तोड़ के जो अपने अपने जगह पे है उनको घर बना के देना, उसको बोलते राजकीयम, उसको बोलते हुकूमत वाले बोल के. आ रहे पानी गिर रहा, पानी में मर जा रहे, ले आके कब्रिस्तान में दफन कर दे रहे, उसको नहीं बोलते. यहाँ पे ठहर के जो है ना हमारे 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 परेशानियाँ क्या है, हमारे छोटे छोटे बच्चे जो है ना करंट का शॉट लग के मर जा रहे. आप लोग जो है ना बड़े बड़े बिल्डिंगों में 1-1 करोड़ की बिल्डिंग में आप लोग रह रहे, वोट मांगते खुद आके वो दे के ये दे के आप लोग चले जा रहे. वोट की बात नहीं है, वोट को हर कोई डालता वोट. यहाँ पे हमारी मजबूरी क्या है देखना. मेरे घर में करंट का शॉट आ रहा, 2 महीने में घर में 2 बारिश आ, जब से मैं घर में नहीं सो रहा हूँ. मेरा भी घर यही बस्ती में यही पीछे है. आप लोग गरीब लोग वोट नहीं डाल रहे. आप लोगों को वोट कौन नहीं डाल रहे, मेरे को बोलो. वोट के टाइम पे हर कोई तुम्हारे साथ दे रहे. मालूम है बात वो नहीं होती. बात इस वक्त तो अभी जरूरी है कि अभी हमें इसी वक्त में जाके बोल रहे कि उर्दू में सो जाओ, जाके बोल रहे कि वहाँ जाके सो जाओ. हम सोने के लिए है, हमारे घर में सामान नहीं है, हमारे घर में फ्रिज नहीं है, ये लेके क्या रखना. हम हमारे घर को शाट आ रहा, हमारे घर को हर चीज आ रही. ये पहले जमाने से बतकमा कुंटा जो है ना 100 साल से यहाँ पे है. हम करंट का मीटर हम ला लेते, हमको तकलीफ हो रही, हमारे बच्चा मर जा रहे, करंट का शाट लग के मर जा रहे. मरने के बाद अयो बच्चों को लेकर दफन करो, अयो 10 लाख रुपए दे रहे, 5 लाख रुपए दे रहे, बच्चा मरने के बाद दे रहे. वो तुम्हारे बच्चे मर गए तो तुम्हारे बच्चों को 20 लाख के करोड़ में बिठा रहे. मालूम है 100 करोड़ के करोड़ में बिठा रहे. हाँ हमको तकलीफ हो रही. मालूम है तुम्हारे पीछे पुलिस रहता, हमारे पीछे कौन रहता.
तो तुम्हारे पीछे पुलिस रहता, ये दादी के पीछे कौन रहता? ये दादी मस्जिद के अंदर बैठ के भीख मांगती, ये दादी भीख मांगती, भीख 10 रुपए 20 रुपए तो बोल के भीख मांगती दादी। हमको तकलीफ हो रही है। బతుకమ్మ కుంటలో మనం మరొక ఇంట్లో చూద్దాం అసలు ఎట్లా పిల్లలతోని వాళ్ళు అవస్థలు పడుతున్నారో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ ముసలావిడ చూడవచ్చు, నిన్నంతా కూడా ఈ ఇంట్లో కూడా మొత్తం వరద నిండింది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఏమైందమ్మా? నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకు, అంత బురద బురద నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి. ఎవరన్నా ఉండేనా, ఎవరన్నా వచ్చిందా మళ్ళీ మీ దగ్గరికి? మా దగ్గర పొద్దుగల్లా వచ్చిపోయిండ్రు, ఇలా పొద్దుగల్లా వచ్చిపోయిండ్రు. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లాంటి వర్షం పడ్డదమ్మా? ఇంతకుముందు వాళ్ళే 20 ఏళ్ళ నడబడ్డది. అమ్మ నిన్న ఏమైందమ్మా? నిన్న బాగా వర్షం పడ్డది సార్, బాగా వర్షం పడి నీళ్ళు వచ్చినాయి ఇళ్ళకు, బాగా ఇబ్బంది అయింది. కరెంట్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, వంట చేసుకోరాలి, తినరాలి, బాగా ఇబ్బంది అయింది. మరి అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి వర్షం పడ్డదమ్మా? ఎప్పుడు పడలేదు, ఇప్పుడు 20-23 ఏళ్ళ కింద పడ్డది. మళ్ళీ ప్రతి వానాకాలం ఇట్లాగే ఉంటుందా? ఈసారి ఇట్లా ఈసారి ఇట్లా వచ్చింది, ప్రతి వానకాలం లేదు, ఈసారి బాగా పడ్డది వర్షాలు, ఈసారి ఇట్లా అయింది. దాదాపు బతుకమ్మ కుంటలోని ఒక కాలనీలో ఇదంతా కూడా నిన్న జలమయమై దాదాపు నడుం వరకు లోతు నీళ్లలో ఈ కాలనీ అంతా కనిపించింది. ఈ ఇంట్లో ఒకసారి చూద్దాం. అమ్మ నిన్న ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఇంట్లో వరద వచ్చిందా? వరద వాన వెనకకెళ్ళి మొత్తం వాన వచ్చింది, మా గోడ కూడా పడిపోతుంది. మాకు ఈ ప్రాబ్లం 35 సంవత్సరం నుంచి ఉన్నాం ఇక్కడ. మేము వచ్చి మాకు ఏం లేదు, ఇక్కడ పట్టా కాగితం ఇస్తే మేము ఏమైనా గట్టిగా ఇల్లు కట్టుకుంటాం. మేము అది కూడా ఇస్తలేదు. అది కూడా ఇదే చూడు చూడు పోవాలి, आना देखना जाना अच्छे, मगर ये हल करने वाले कोई नहीं है. ऐसा कोन्या है, ये कोन्या को करंट आता, शर्ट आता, मर गए तो कौन प्रॉब्लम? ऐसा तो जाना भी चले गए हमारे. నేను రాత్రి నుంచి కరెంట్ ఉందమ్మా? కరెంట్ లేదు, రాత్రి లేదు కరెంట్. అట్లనే ఉన్నాం, చీకట్లో ఉన్నాం. నీళ్ళు మొత్తం దొరికింది, ఇంకకెళ్ళి వచ్చింది నీళ్ళు. మేము చెప్తున్నారు, చూస్తాం. ఒకసారి ఇల్లు కూడా చూద్దాం. లోపల ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే నేను రాత్రి అయితే ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళకు దయనీయమైన స్థితి. ప్రతి ఇంట్లో కూడా మనకు ఒక కథ కనిపిస్తుంది, ఒక వ్యత కనిపిస్తుంది. అయితే ఆ వాన నీటితో పాటు వీళ్ళ కన్నీటి గాథలను కూడా వినేటి వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు మొరబెట్టుకుంటున్న దృశ్యాలు మనం ఈ బతుకమ్మ కాలనీలో చూస్తున్నాము. ఈ బతుకమ్మ కాలనీతో పాటు కామారెడ్డిలోని విద్యానగర్, జిఆర్ కాలనీ, చాలా కాలనీలు కూడా ఇప్పటికే జలమయమై లోతట్టు ప్రాంతాల్లో చాలా కుటుంబాలు కూడా అవస్థపడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు ఖచ్చితంగా ఈ కామారెడ్డి పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. భారీ వర్షాలు కామారెడ్డిని ముంచేశాయి. వరదలు పోటెత్తడంతో కామారెడ్డి అతలాకుతలమైంది. కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కార్లు, బైకులు వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 10 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పూర్తిగా పలు కాలనీలు అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాలువలకు ఆనుకొని, ప్రధాన చెరువుకు ఆనుకొనున్న, కాలువకు ఆనుకొనున్న నివాస గృహాలు, అట్లాగే మెకానిక్ షెడ్లు, అట్లాగే ఇతర గ్యారేజ్లు అన్నింటిలోంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే జీఆర్కే కాలనీలో పార్కింగ్ చేసిన వాహనాలు ఇవి, జీఆర్కే కాలనీలో ఇంట్లో పార్కింగ్ చేసిన కార్లు కొట్టుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇవి గ్యారేజ్లో ఉన్న కార్లు కావు, ఇంట్లో ఉన్న కొత్త కార్లు అన్నీ కూడా వరద ఉధృతికి పెద్ద ఎత్తున కొట్టుకొని రావడం జరిగింది. ఈ కాలువలో కొట్టుకొని వచ్చి ఇక్కడ చెట్ల మధ్యన ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 10 కార్లకు పైగా కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అయితే 10ల సంఖ్యలో బైకులు కూడా కొట్టుకొని రావడం జరిగింది. వాటన్నిటిని కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత యజమానులు ఇక్కడ నుండి గ్యారేజ్లకు తరలించారు. కొన్ని కార్లు అయితే పూర్తిగా కదపలేని పరిస్థితిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే సుమారు ఫర్లాంగ్ పైన దూరం నుండి కూడా ఈ కార్లని కొట్టుకొని ఇక్కడికి వచ్చాయని చెప్పని యజమానులు చెప్తా ఉన్నారు. అయితే వరద ఉధృతి ఒక్కసారిగా రావడం, పెద్ద చెరువు ఒక్కసారిగా పొంగడంతో ఈ కార్లు ఇక్కడికి తమ ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా కెనాల్ నుండి వచ్చే ప్రధాన కాలువ నుండి కొట్టుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీటిని అయితే కామారెడ్డి పట్టణం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధమైన పరిస్థితి నేపథ్యంలో ఇవన్నీ భారీ ఎత్తున కూడా నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ వాహనాలన్నింటినీ తరలించారు. గ్యారేజ్లో ఉన్న కార్లు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటిని జరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు ఈ రోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున వర్షం మరోసారి కురుస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసము అధికార యంత్రాంగము
ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలెవరు కూడా రోడ్డుపైకి రావద్దని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు ఏదైతే హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు మీరు రోడ్లపైకి రావద్దు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండి కూడా కురుస్తున్న వర్షాలకు రాత్రి కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరదలు మరొకసారి పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి అయితే కామారెడ్డిలో కనబడుతుంది. వీడియో జర్నలిస్టు సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి.